నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పలు వాగులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దీంతో పరిస్థితులను ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు ఉప్పొంగి పొరులుతోంది. జిల్లాలోని పలు వాగులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పెద్ద చెరువుతో పాటు ఉప్పొంగుతున్న వాగులను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సంబంధిత అధికారులకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సందర్భంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహిస్తున్న వాగులు, కల్వట్టులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వరద నీటి ప్రభావం విద్యా సంస్థలపైన పడింది. జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం జలమయమైంది. దీంతో విద్యార్థుల భద్రతా దృష్ట్యా అధికారులు ఒకరోజు సెలవు ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లా కేంద్రంలోని గంజ్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదుల పరిసరాలకు కూడా నీరు చేరడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. పాఠశాల ప్రాంగణం అంతా నీటితో నిండిపోవడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మంగళవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత ప్రాంగణాన్ని శుభ్రపరిచి పరిస్థితిని సమీక్షించిన అనంతరం తరగతులను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలలోకి వరద నీరు చేరుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో వరద నీటిలో ఓ ప్రైవేటు బస్సు చిక్కుకుపోగా అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డిలో గల సుభాష్ టాకీస్ సమీపంలో భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్డుపై ప్రవహించింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు సైలెన్సర్లో నీరు చేరడంతో రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రోడ్ సహాయంతో ఒక్కో ప్రయాణికుడిని సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం మరో బస్సు ఏర్పాటు చేసి వారిని వారి గమ్యస్థలాలకు పంపించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వట్లను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులలో వెంటనే పోలీసులు లేదా అత్యవసర సేవలకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని కీలక జలాశయాల్లో ఒకటైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. డ్యాంపై ఏర్పాటు చేసిన లైట్ పోల్స్ పలు చోట్ల ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాంపై ఏర్పాటు చేసిన లైట్ పోల్స్ పలు చోట్ల ప్రమాదకరంగా వంగిపోతున్నాయి. డ్యాంపై ప్రతిరోజు వాకింగ్ కు వచ్చే ప్రజలు, పర్యాటకులు, వాహనదారులు ఈ మార్గంలోని రాకపోకలు సాగిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాలు, బలమైన గాలుల సమయంలో ఈ లైట్ పోల్స్ ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంగిపోయిన లైట్ పోల్స్ ను వెంటనే పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని లేదా కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగేలోపే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా జలమయమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండగా మాచారెడ్డి, తాడ్వై, దోమకొండ, బేకనూరు, రాజంపేట మండలాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్ టాకీస్ ఏరియా, సైలాని బాబా కాలనీ, టీచర్స్ కాలనీ, విద్యానగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితిని జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, అవసరం లేకుండా ప్రయాణం చేయవద్దని ప్రజలకు సూచించారు. వాట్సాప్ ఫోటో భవానీపేట పోతారం రాకపోకలు బంధు. బ్రిడ్జి మీ కట్టెలన్నీ దట్టినాయి. మొత్తం నీళ్ళు ఈ దాకా బండ కాడికి వారుతుంది. బంద్ గంతిగా జాగ్రత్త. क्या हुआ? తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు మోస్రా మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శిశువు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిపాలు బలమైన పునాదని సూచించారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తప్పకుండా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మోస్రా మండల కేంద్రంలో బోధన్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పీడీ సౌందర్య మాట్లాడుతూ పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. తల్లిపాలు బిడ్డకు అందించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదుగుతారని తెలిపారు. గర్భిణీలు పాలిచ్చే తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అంగన్వాడీ ఆశా సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సిడిపిఓ నందిని, తహసీల్దార్ ధన్బాల్, సర్పంచ్ భూపాల్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ విజయ్ కుమార్, ఎన్పిఓ శ్రీనివాస్, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బలపరచడానికి తల్లిపాల అంటే ఇంకా 100% మనం చేరుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలమ్మా చెప్పండి, మీరే చెప్పండి. ఇక్కడ వచ్చిన తల్లు అలాగే లాక్టేటింగ్ మదర్స్ హౌస్ విజిట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అపోహల గురించి తల్లిపాలని కంటిన్యూ అయ్యే విధంగా చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పాటించండి. సో తల్లిపాలంటే మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అయినా మీరైనా మీరు ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారు, ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు. ఈ కొలెస్ట్రాల్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ వచ్చే ఇంటరాక్ట్ అవుతారు గర్భిణీ స్త్రీలతోని కానీ మదర్స్తోని కానీ. కాబట్టి మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సాధించవచ్చు. 100% తల్లిపాలు అనేది ప్రతి బిడ్డకు చేరుతాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు
గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ప్రజెంట్ 8th month 9th month ప్రెగ్నెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు లిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకి ముందుగానే వెళ్ళేసి వాళ్ళ హౌస్ విజిట్ చేసేసి ఖచ్చితంగా తల్లిపాల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు నెక్స్ట్ బిడ్డ పుట్టగానే ఆ ఫస్ట్ 1 hourలో ఆ తల్లిపాలు అనేవి బిడ్డకి ఇచ్చే విధంగా కొలెస్ట్రాల్ ఫీడింగ్ ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఆ కంటిన్యూస్ గా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇచ్చే విధంగా వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎంత అన్నది అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ కోఆర్డినేట్ చేసుకొని మీరు హౌస్ విజిట్ చేసుకోండి. ఎవరైతే లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారో డెలివరీ అయిన వాళ్ళకు కూడా వెళ్ళేసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో పాలించే విషయం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.